తౌడా కోడినే 6,000 కొన్నాను రా పందెం కొంత అది ఎలాగిరిగిపోయిందో కాల్చిన దెబ్బతినిచ్చింది. ఆ కాలు దెబ్బతినిచ్చింది. ఇప్పుడు పందెం బ్యాంక్ రాదు ఏడు చేయడం కోడిని అమ్మేదాం అంటే కొనరు తినేదమైంది మనసు ఒప్పుతుంది కాదు ఏడు చేయడం డబ్బులు పోతాను నష్టం పోతాను ఏడు చేయడం. నువ్వు సత్యుని తిట్టినవాట అటు ఏ చిన్న నీ కోడి నొట్టుకొని దెంగేద్దామని చూస్తాండు. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలా. రాని పని చెప్తాను మా ఈ నడు దాగుడుకి ఎత్తున్నాను రానా అదే రాముడు నన్ను నడుస్తాను ఇక్కడ కొట్టినా ఎవరు కోడి దొబ్బుతుంది నాకు మాట దొబ్బుతాను చేరు పనులు నడటలేదు మన కోడిని ఆటలు ఆడటము నేను ఎప్పుడు కోడి మీద కోడి ఒగ్గడము ఆడికి వరకు కోడి కాలు పోయింది చదువులాగా. అయ్యా ప్రెసిడెంట్ మాత్రము తోటలోనే పుంజొట్టుకుని కూర్చోండ పుంజిని మనం నేపెట్టమా దొంగతనం చేసేసి ఒకటి వెళ్ళిపోతే మనం మాంసం సరిపోద్దురా. అయితే సూపర్ వంట చేసేద్దాం పద. ఊరా పుంజ అయితే మాత్రం బ్రహ్మాండం పుంజిరా కానీ ప్రెసిడెంట్ కాడ మాత్రం సరైన కత్తి ఉంది. దొరికామా ఒకటే గాని ఇటు లేదు. బాబా నాకు భయమే బాబు నాకు గొప్ప భయం నాకు వచ్చా నాకైతే గొప్ప భయం. అయ్యా దొంగతనం కోలు వెళ్తారు అయ్యా నేను వెళ్తాను నాకు మాత్రం ఒక మర్చిపో తోడు కావాలి. అయ్యా నానైతే వెళ్ళరా నాకైతే భయం నాకు వచ్చా కూడా నాకు మొన్న జారిపోయింది తేమ జారిపోయింది నాన్న రాను బాబా. అయ్యా నన్ను ముంచేసినట్టు ఉన్నారు మీరు. లాస్ట్ శ్రీరామ్ పేడ తిని అన్న ఇప్పుడు నానేది తినేస్తాను. నాకు భయంగా ఉందరయ్యా సత్యమే ఏడు చేస్తాడు మనకే ఆడే మరి. నువ్వు ఇందు నేను చూసుకుంటాను నీకు ఎందుకు ఇవన్నీ నువ్వు రా నా వెనక చాలు ఇంకేటి వద్దా. సరే ఏదైతే అదైతే సత్యమా మరి నువ్వు రమ్మంతాను కాబట్టి వస్తాను కాబట్టి నాకైతే మాత్రం గుండెలు కడగా లోడుతాను. నా మీద ప్రెసిడెంట్ ఇంకా పగ మీద ఉన్నాడు పెద్ద కత్తి ఉంది ఆడు ఇప్పుడు కత్తి పెట్టుకుని తిరుగుతాడు. జాగ్రత్త చాలు మరి. అయ్యా ఏంటంటే పడుకున్నట్టుగా ఉన్నారా అది అక్కడ ముసోడి ఉన్నట్టు అనుభవం కానీ ముందు వెళ్తా కాబట్టి జాగ్రత్త నీ వెనక నేను వస్తాను. ఈవేళ మరి అనే అనుకోను ఇల్లుకి మేపాను వీళ్ళు వెనకాల నుండి దూరంగా ఉండి చూస్తారు. మేము ఎరంగా ఉంటాం మీకు వెళ్ళి చెప్తాం ఇద్దరు ఒక దగ్గరే పడుకోం గుంజు కూడా పక్కనే కనబడతాడు కానీ కత్తి మాత్రం పక్కనే ఉంది ఎరంగా ఉంటాం. నాకు భయం నాకు ఓకే ఇవాళ ఎలాగైనా కూర చేసి చూసుకుని అయ్యా అయ్యా ఓ అయ్యా పుంజ అక్కడే ఉందిరా ఇద్దరు పడుకున్నారా పుంజ అక్కడే ఉంది ఇద్దరు పడుకున్నారు అలా పడుకున్నారు ఇదే ఊపు. అయ్యా కత్తి బొరుగు ఉంది సత్యం కత్తికి దొరికామనుకో కత్తి దొరకపోను అనుకో బురుగు దొరికిపోతాం బురుగు దొరకపోను అనుకో కత్తి దొరికిపోతాం. ఈ రెండింటిని అడ్జస్ట్మెంట్ చేసి ఎలాగోనగా దొంగతనం చేయాలి. అయితే నాకు కొంచెం భయం ఉంది దొంగతనం మీద వెళ్దాం ఇద్దరు మన ఇద్దరు వెళ్దాం వాళ్ళిద్దరు భయం అంతా ఇద్దరు మెర్రారు మరి నిండు ములి చలి ఎందుకో వెళ్దాం అనుకోనమా వెళ్దాం అన్నప్పుడు వెళ్ళడమే దాన్ని ఎలాగోనా తేవాలా దాన్ని తెచ్చి మనం తినాలి వెళ్దాం.
పిచ్చేస్తారా బాబు ఏంటి ఉన్న పడ్డాను యాక్షన్ ఎక్కడికి పారిపోతండి మీరు ఊరు దొరికోరా సచ్ పనారా సత్యం ఇంకే పారిపోదు దొరికిపోను అడ్డం ప్రెసిడెంట్ అండి కోడి పారిపోతండి రోడ్ కోడిని దువందరు కోడి నోటికి వెళ్ళిపోయినట్రా సత్తు నోటికి వెళ్ళిపోతాడు రాయ్ కోడిని అదే రావుకి వెళ్ళిపోను నువ్వా ఒట్టగా కోడినా నీకు అవుతుంది రాదు ఒట్టగా ఒట్ట కోడినా కోడియా రాయ్ కాలు ఇరిపోయి కోడికే కాలు ఇరికొట్టా రా కోడి అంతా 10,000 కొన్నాను దాని మాట ఏంటి చెప్పండి 10,000 10,000 కొన్నాను 20,000 ఎత్తి కోడి మొప్పాను నేను అదేంటి 10,000 10,000 కొన్నాను పంది ఇంకోటి అసే అరే ఆ కత్తి అంత కదా ఏ కత్తి కత్తి వేసేస్తాను కాకుంటుందా ఏ చెప్పరా ఇచ్చిరా ఇచ్చేస్తున్నాను ఏదా 10,000 10,000 20,000 అంత ఉండాలి కదండి ఎవరా? దానికి వచ్చిన మేఘల దొంగతనానికి ఊరుకోని దాహేస్తా వచ్చా ఊరుకొని దాస్తావా నా కోలే దొరికి దాహేస్తావా ఏది అయిపోయింది అంతే తప్పు సత్యం ఏది ఆ అయిపోయింది 20,000 ఇచ్చాను ముందు 10,000 కాదు 30,000 అన్నా ఇవ్వాలి ఇప్పుడు మనం చేసిన దొంగతనం 5,000 కోటి నేను ఇండి 5,000 కోటి 15 ఇచ్చేస్తాను నాటుకోడు మాసం నాటుకోడు 15,000 అప్పుడే డబ్బులు ఇప్పుడేనా ఏరా సత్యం నువ్వు చేసిన పనికి సరిపోయింది ఇప్పుడు 20,000 ఇచ్చి కూడా వచ్చింది ఎందుకంటే చేయండి కదా 15,000 మరి 5,000 లేదు పోయినా అయితే కోడిని ఇక్కడ చేసేయండి చేసి వండియండి పోనీ 5,000 కొట్టాను కాబట్టి ఇక్కడే వండియండి తిందాం అందరూ ఉన్నాం మరి ఎందుకేదో దొంగతనం కోసే పని మా కాలేజీ బందికే పని కట్టుకుందాం 2,000 కూడా వెళ్ళ కోడే 15,000 వెళ్ళింది మరేటైతే ఇప్పుడు కూర కూడా మనకే ఉండిపోయింది మనకే ఉండి అజిట్టు అది నువ్వు చెప్పడం వాళ్ళగా వాళ్ళు రావడం వాళ్ళగా ఒట్టుకెళ్ళిపోవడం మన దశమంతుల కాదు దొరికింది మళ్ళీ కోడే శాంతయే అగజా ఆనన పద్మాతుం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః తస్మై శ్రీ గురువే నమః రైస్ పెట్టినా రైస్ పెట్టిస్తే మేము అవన్నీ రెడీ చేస్తున్నాం చికెన్ కి కావాల్సినవన్నీ పెట్టుకోవడానికి రైస్ కడుక్కోవాలి ముందుగా
ఇలా ఏం చేశారు అనుకుంటున్నా ఊర్లోనే కదా అనుకుంటారు ఏం చేసినారా కొద్ది పసుపు మా నాన్న అయితే అమ్మాయి మీద ఉన్నాయి. కొంచెం పసుపు కారం వేసి బాగా మిక్స్ చేసి ఉంచుకోవాలి. ఈ విధంగా కలిపేసి ఒక 10 నిమిషాలు కర్రీ కోసం కదా. చికెన్ కర్రీ కోసం ముందుగా ఆయిల్ వేసుకుందాం. నీ కూడా రా బాబు కొద్ది మసాలా అయ్యా బాగా వంట వండాలంతా మధ్య అక్కడ కూకుంది బాగా పోతే ఎందుకు వేసుకుని మసాలా అయ్యి. బాగా వండితే బాగా చెప్పుకుంటారు నిన్న భలే కొందరా కోడి మాంసం. పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు రా అల్లం వెల్లుల్లి నా కోడిని అక్కడ అల్లం వెల్లుల్లి దూరం ఉంది అవును అంత దూరం ఉంది కదా నువ్వు దొంగతనం చేసి నరికి మాట్లాడు కదా మరి నరికి చచ్చిపోనట్ట చచ్చిపోతే పోతావా మరి ఎందుకో దాచినావు అలా కాదా నువ్వు అలా చెయ్యేసాను కోడి మీద వేసినావా వేసినా ఏ తిన్నాను అంతే మరి ఆ కోపం అలవా ఉంటుందా ఎక్కడ చెయ్యి దొరక మరి ఆ కోపంగా దహేస్తామని వచ్చినావా మరి అందుకే కోడి మీద పట్టినవా మరి 30,000 రూపాయలు పుణ్యం నీకు 15,000కి ఇచ్చినావంటే ఇంకేట నాకు ఎంత నష్టం. మా కాలు కాలు ఇచ్చినావు కోడిని మా ఎదురునేది ఎందుకు మరి కాలు కొడుతుంది మరి బంగిరాలు నేను తిండి కోసి మరి తెలియక మరి అయిపోను వాళ్ళకి మరీ తప్ప 5,000 పుంజుని 15,000 అమ్ముకోను మనం చేయబెట్టి అడిగి దొరికిపోను. మరి తప్పదా అదే రైతు వేగిన తర్వాత కూర వేయాలా. అరే కూర తాండ్రా ఆనందా 15,000 రూపాయలు కోడి బాగుంటున్నావు తినాలి కదా పేషెంట్కి ఇచ్చాన్న ఇవాళ నాటుకో పుంజు ఎదురా పుంజు అంటే బాగా మేపడరా పెసరంట బాదం పప్పు ఏదో వేసినట్టు ఉంది దీనికి. కొవ్వు వస్తుంది సాయంత్రం వస్తాను. 15,000 రూపాయలు ఖరీదు కోడి వేసినావు దగ్గరుండి బాగా వండిస్తారు. మరి మాకేటి ఉందా లేదా ఇంకేట ఉందా ఇదే ఇది చూడు అదే 15,000 బొర్రొప్పుతున్నట్టు నాగా చూసా ఇక మొత్తం కలిపాపిగా వాడేపో కదా మాంసంగా 15,000 తీసుకోండి కదా మొక్క వేయచ్చు కదా చేతిలో అసలు ఇదల్లా నీ నుంచే వచ్చింది. అసలు 15,000 నాకు 5,000 వచ్చినాక మొక్క చూసేలా అని చూస్తుంది వచ్చింది మళ్ళా 3 రోజులు 100 అవనే ఎంత కలుపుతారా అయిపోయింది కూర దించిరా పాడైపోద్దా మళ్ళా అలాగే చెప్తే గట్టి మాడిపోద్దా మొక్క తీసుకుంటున్నాయి కింద ఉండాలి అది దించనే ఇచ్చిరా ఆనంద సత్తా కాలిపోతుంది ఊరు చెయ్యి అన్నంత పెట్టు నువ్వా నీకు అది కక్కుతుకున్నా నువ్వు పేసిరం చంపేస్తాను తినా కాలిపోయి కాలిపో నానాడే అన్న
ఒట్టే కూర ఏది కూర ఎక్కడే వేస్తాను వెయ్యిరా బాబు 15,000 జీరమని వేసినారు. జర్మనీ నా కోడి నాకు ఇదిగా సరే అయ్యి సరే ఓ నా కోడి నాకే బ్రహ్మాండంగా ఉందిరా 15,000 రూపాయల కోడే గొప్పగా ఉందా ఏదో పందెం కోడే